హాయ్ అండి. వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు అక్టోబర్ 11 అదేవిధంగా అక్టోబర్ 12న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ను మనకు ఫ్యాక్ట్స్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రివిజన్ చేసుకోవడానికి మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు గమనించాలి. కొన్ని సార్లు ఈనాడు న్యూస్ పేపర్‌లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఆ రోజు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో, ఉన్న వాటిని మాత్రమే నేను పరిగణలోకి తీసుకుంటాను. సో, అనవసరమైన వాటిని తీసుకొని మీ టైం వేస్ట్ చేసే కంటే ఏవైనా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడతాయి అని చెప్పి అన్న వాటిని మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తానండి. సో, ఈరోజు మన ఫస్ట్ టాపిక్ అంటే అక్టోబర్ 11న ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు కదా. ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభం చేస్తారనమాట. దీని ప్రాజెక్ట్ వ్యయం చూసినట్లయితే 87,520 కోట్లు దీని ప్రాజెక్ట్ వ్యయము. ఈ వ్యయం గుర్తుపెట్టుకోండి. గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడెన్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కాబోతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్ట్ చూసినట్లయితే లక్షల కోట్లతో టీసీఎస్ డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తున్నారు. అయితే 1000 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. టీసీఎస్ అంటే దాని మీనింగ్ చూసినట్లయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అంటే దీన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా చూస్తుందంట. ఓకేనా, లక్షల కోట్లు పెట్టి. నెక్స్ట్ పీస్ శాంతి నోబెల్ బహుమతి కోసం ఇవ్వడం జరిగింది. 2025లో శాంతి నోబెల్ గ్రహీతగా మరియా కొరినా మచాదో. పేరు మచాదో గుర్తుపెట్టుకోండి. ఈమెనే వెనిజులాకి చెందినటువంటి ప్రతిపక్ష నేత అనమాట. వెనిజులా ప్రజలు యొక్క ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాట ధీర వనితగా ఈమెను కొనియాడుతూ 2025లో ఈవిడకి శాంతి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అక్టోబర్ 12న వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. 16వ ఆర్థిక సంఘం యొక్క పదవి కాలము పొడిగించారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అరవింద్ పనగారియా గారు విధులు నిర్వహిస్తున్నారు. ఇతని పదవి కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది. 2026 ఏప్రిల్ 21 వరకు ఇతని పదవి కాలం పొడిగించారు. ఓకేనా. నెక్స్ట్ చీడపీడల నివారణకు సోలార్ లైట్ డ్రాపర్ అనే పరికరం వార్తల్లో వచ్చింది. తెలంగాణకి సంబంధించి ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు దీన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మామిడిపల్లిలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. అయితే సోలార్ లైట్ డ్రాపర్ అన్నది పంట క్షేత్రాల్లో అమర్చినటువంటి పరికరంగా దీన్ని చెప్తారు. నెక్స్ట్ దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్ కేంద్రాలు ఏర్పాటు యోగా ధ్యానంలో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని చెప్పి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి ప్రతాప్ రావ్ జాదవ్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణలోని ఇంటిగ్రేటివ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ 2025 సదస్సులోని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఉత్తర కొరియాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఒక అణు సామర్థ్య ప్రదర్శన చేశారు. ఖండాంతర అణ్వాయుధ బాలిస్టిక్ క్షిపణి ICBM అదేవిధంగా అశ్వసంగ్ 2.0ను ప్రదర్శించారంట. సో, ఇది అంత ఇంపార్టెంట్ లేదు. సో, ఏవైనా అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్గుప్తా. ఇది ఇంపార్టెంట్. RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్గుప్తాను నియమించారు. పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అంట బిట్కాయిన్. ఓకేనా, బిట్కాయిన్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ నోబెల్ పురస్కారాలకు సంబంధించిన అంశం రావడం జరిగింది ఎడిటోరియల్ పేజీలోది. సో, మనకు ఎందుకు నోబెల్ ప్రైజులు తక్కువ వస్తున్నాయి అని చెప్పి మంచి ఆర్టికల్ రాశారు. సో, వీళ్ళైతే మీరు చదవండి. అయితే ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలోని మనకు నోబెల్ ప్రైజెస్ను అనౌన్స్ చేస్తారనమాట. అయితే నోబెల్ ప్రైజ్ అన్నవి 1901 నుండి ఇస్తున్నారు. ఓకేనా, దీనికి సంబంధించిన ఆర్టికల్ చూసినట్లయితే 51AH
51 ఏహెచ్ ఆర్టికల్ నోబెల్ పురస్కారాలకు సంబంధించిన ఆర్టికల్. ఇప్పటి వరకు అత్యధికంగా 400+ అత్యధికంగా అమెరికా దేశానికే ఈ నోబెల్ అవార్డ్స్ వచ్చాయి. సో, నా లిస్ట్‌లో చూసినట్లయితే ఇండియాకు కేవలం ఇప్పటి వరకు 9 మాత్రమే వచ్చాయి. సో, ఎందుకు వస్తున్నాయి ఇలా తక్కువ అని చెప్పి మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. పిల్లల్లో సృజనాత్మకతను పెంచాలి, వాళ్ళను ప్రశ్నించే తత్వంలో అలవాటు చేయాలి అని చెప్పి మంచి ఆర్టికల్స్ రాశారండి. ఒకసారి చదవండి. ఓకేనా. సో, ఇదండి అక్టోబర్ 11, 12న ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను చెప్పడం జరిగింది. సో, అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఒక్కొక్క రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లేకపోతే నేను వీడియోస్ చేయనండి. ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటే మాత్రం నేను 2 డేస్కి ఒకసారి అయినా నేను పెడతాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి.